ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో వర్తకుడు అంటే వ్యాపారవేత్త ఉండేవాడు. అతని ఇంట్లో మాట్లాడే ఒక చిన్న చిలక ఉండేది. ఆ చిలుక ఒక పంజరంలో ఉండేది. యజమాని దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు ఆ యజమాని పట్టణానికి వెళ్ళాలని అనుకుంటాడు. వెళ్లే ముందు తన కుటుంబ సభ్యులను అడిగాడు, పట్టణం నుంచి మీకు ఏం తీసుకురావాలి అని. పిల్లలు ఆనందంగా ఒక్కొక్కరు ఒక్కో వస్తువు అడిగారు. ఒకరు బొమ్మలు కావాలన్నారు, ఇంకొకరు మిఠాయిలు కావాలన్నారు. ఇలా వారి కోరికలను చెప్పారు. తరువాత ఆ యజమాని చిలుక వైపు తిరిగి అడిగాడు, నీకేం కావాలి, నీకేమైనా తీసుకురావాలా అని. అప్పుడు చిలక మెల్లగా చెప్పింది, నాకు ఏమీ అవసరం లేదు, కానీ మీరు వెళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా చిలుకలు ఉంటాయి. వాళ్లకు నా సంగతి చెప్పండి, నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను అన్నది చెప్పండి. ఆ యజమానుడు సరే అని చెప్పి పట్టణానికి వెళ్ళిపోయాడు. పట్టణంలో పని ముగించుకుని కుటుంబ సభ్యులకు కావలసిన వస్తువులన్నీ కొనుగోలు చేశాడు. తిరిగి వస్తూ ఉండగా చిలక చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అతను ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో చిలకలు ఆనందంగా కూర్చున్నాయి. ఆ వర్తకుడు తన ఇంట్లో పంజరంలో ఉన్న చిలక గురించి మొత్తం కథ చెప్పాడు. అది విన్న వెంటనే ఒక వృద్ధ చిలక అకస్మాత్తుగా తన గుండె పట్టుకుని చెట్టు మీద నుంచి కింద పడిపోతుంది. అది చూసిన వర్తకుడు చాలా బాధపడ్డాడు. నా మాటల వల్లే అది చనిపోయిందేమో అని అనుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చాడు. కాని చిలకతో మాత్రం ఏమీ చెప్పలేదు. అప్పుడు చిలక అడిగింది, యజమాని, నా స్నేహితులను కలిశారా? అవును, కలిశాను, నీ గురించి అన్నీ చెప్పాను. అది విన్న ఒక ముసలి చిలుక తన గుండె పట్టుకుని చెట్టు మీద నుంచి కింద పడి చనిపోయింది అని చెప్పాడు. అంతే, ఆ చిలుక కూడా తన గుండె పట్టుకుని కింద పడిపోయింది. అయ్యో అని ఆ వర్తకుడు బాధతో అరిచాడు. అక్కడ ఒక చిలక చనిపోయింది, ఇప్పుడు ఇది కూడా చనిపోయింది, నా వల్లే ఇలా జరిగింది అని బాధపడ్డాడు. అతను చాలా దుఃఖంతో చిలకను బయటకు తీసుకువెళ్లి పాతి పెట్టాలని అనుకున్నాడు. చిన్న గుంత తవ్వుతుండగా అకస్మాత్తుగా ఆ చిలక పైకి ఎగిరిపోయింది. ఆ వర్తకుడు ఆశ్చర్యంతో చూశాడు. అప్పుడు చిలక నవ్వుతూ చెప్పింది, యజమాని, నేను చనిపోలేదు, ఆ ముసలి చిలుక కూడా చనిపోలేదు. ఆ చిలుక నాకో కబురు పంపింది, నాలా చనిపోయినట్టు నటించు అని. నేను అలాగే నటించాను. అప్పుడు మాత్రమే మీరు నన్ను పంజరం నుంచి బయటకు తీస్తారు కదా అని. తర్వాత అది చెప్పింది, పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి పుట్టాయి, పంజరాల్లో బంధించబడడానికి కాదు. ఆ మాటలు విన్న వర్తకుడు తన తప్పు తెలుసుకున్నాడు. ప్రేమ అంటే బంధించడం కాదని, స్వేచ్ఛ ఇవ్వడమని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అతని ఇంట్లో ఉన్న అన్ని పంజరాలను తెరిచి పక్షులన్నిటినీ స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. అలా ఆ పక్షులు ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. చాలామంది పక్షుల్ని పంజరాల్లో పెట్టి ఆనందిస్తూ ఉంటారు. కానీ అవి ఎంత బాధపడుతున్నాయో ఎవరైనా ఊహించగలరా? ప్రతి జీవికి స్వేచ్ఛ చాలా విలువైనది. ప్రేమ అంటే బంధించడం కాదు, స్వేచ్ఛగా జీవించనివ్వడం. ఈ కథ మీకు నచ్చినట్లయితే విజ్జీ చిట్టి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.